నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. గత కొన్ని రోజులుగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు లక్షల్లో, కోట్లల్లో అని అలాంటి వార్తలు మనం తరచుగా వింటూనే ఉన్నాం. గత కొన్ని రోజులుగా. ఇప్పుడు కూడా మరో వార్త తెర మీదికి వచ్చింది. 'నందూస్ వరల్డ్' పేరుతో సోషల్ మీడియాలో అన్ని ప్లాట్‌ఫార్మ్‌ల వేదికగా బాగా ఫేమస్ అయిన నందన, మధుకర్ మమ్మల్ని మోసం చేశారని లక్షల్లో బాధితులైతే చెప్తున్న పరిస్థితి. అసలు యూకే వీసా ప్రాసెస్ ఏంటి? నిజంగా అంత గుడ్డిగా ప్రజలు ఈ రోజుల్లో బ్రతుకుతున్నారా? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకొచ్చారు. ఫౌండర్ ఆఫ్ ఐటీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం, అలాగే సోషల్ యాక్టివిస్ట్ మెరుగు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నా. అసలు ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే మోసం ఇవన్నీ పక్కన పెడితే యూకే వీసా అంత ఈజీగా వస్తుందా? అసలు యూకే వీసా ప్రాసెస్ గురించి ఏమన్నా చెప్తారా మాకు? అసలు మేడి పండు చూడ మేలిమయుండు, పొట్టవిప్పు చూడ పురుగులుండు అని ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మాటలు నమ్మి చాలామంది మోసపోతున్నారు. మనం యూకే వీసా ప్రాసెస్ చూసుకున్నట్టయితే యూకేలో ఒక 8 టైప్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి మనకు. ఫస్ట్ వీసా వచ్చి స్కిల్డ్ వర్కర్ వీసా. అంటే ఎవరైతే ఐటీలో గానీ, లేకుంటే నాన్ ఐటీలో గానీ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఈ స్కిల్డ్ వర్కర్ వీసా వస్తుంది. సెకండ్ వచ్చి మనకు స్టూడెంట్ వీసా. అంటే కాలేజీలో అడ్మిషన్ ఉంటే మనము అక్కడికెళ్ళొచ్చు. అంటే దానికి కూడా సరైన బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టి నేను ఆ ఫీజు కట్టగలను అని ఉంటేనే అది చూపెట్టొచ్చు. థర్డ్ వీసా వచ్చేసి డిగ్రీ వీసా. అంటే ఎవరైతే యూకేలో డిగ్రీస్ చేసి కూడా మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫర్దర్ జాబ్ చూసే వాళ్ళకు డిగ్రీ వీసా ఉంటుంది. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ వీసా ఏందంటే హెల్త్ కేర్ వీసా. అంటే మనం చాలామంది చూసినట్టయితే యూకేలో చూసినట్టయితే నేను కూడా చూసినప్పుడు యూకేలో ఏందంటే చాలామంది డాక్టర్ మన తెలుగు వాళ్ళు, లేకుంటే మన ఇండియన్స్ ఉంటారు. నర్సెస్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక హెల్త్ కేర్ వీసా అని ఇదొక టైప్ ఆఫ్ వీసా. ఇంకోటి గ్లోబల్ టాలెంట్ వీసా. అంటే ఎవరైతే ఎక్స్ట్రార్డినరీ సైంటిస్ట్‌లు, తర్వాత మంచి ప్రొఫెసర్‌లు వీళ్ళుంటారో వీళ్ళకి గ్లోబల్ టాలెంట్ వీసా వీళ్ళకి వర్తిస్తది. ఇంకొకటేంటంటే ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా అని ఉంటుంది ఒకటి. ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా అంటే మనం ఏదైనా కొత్త ఒకటి ఇన్నోవేషన్‌గా కనిపెట్టినప్పుడు, ఏదైనా స్టార్టప్స్‌లో చేసినప్పుడు, ఏదైనా కొత్త ప్రొడక్ట్ కనిపెట్టినప్పుడు మనకి ఇన్నోవేటర్ వీసా ఉంటుంది. ఇంకోటేంటంటే ఫ్యామిలీ వీసా. మనందరికీ తెలిసిందే. మన చుట్టాలు గాని, మన ఫ్యామిలీ గాని అక్కడ ఎవరు ఉంటే ఫ్యామిలీ వీసా. ఇంకొకటేందంటే టూరిస్ట్ వీసా. నెక్స్ట్ వీసా వచ్చి టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా అంటే మనం చూడాలనుకున్నప్పుడు అక్కడ యూకేలో ఆడెళ్లి చూడొచ్చు. ఇంకొక లాస్ట్ వీసా ఏందంటే యూత్ సెంట్రిక్ వీసా అంటారు. అంటే ఎవరైతే కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఈ హాంకాంగ్, చైనా వీళ్ళన్నీ గూడా ఏందంటే అక్కడెళ్లి కొన్ని జాబ్స్‌కి ఎలిజిబుల్ వాళ్ళు. ఎప్పుడైతే ఈ నాన్ యూరోపియన్ తర్వాత నాన్ ఈయూ కంట్రీస్ అన్నీ గూడా అక్కడున్నాయో వీళ్ళందరికీ సెపరేట్‌గా ఒక ప్రోగ్రామ్ రూపొందించినారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ యూకే బ్రిటన్ దేశస్తులకు సెపరేట్‌గా ఇచ్చే వీసా కాకుండా బయటి వాళ్ళకి ఇన్ని వీసాలు ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళు గూడా అన్నేంటంటే అవన్నీ గూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినారు. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా మీరు ఎట్లా కడుతున్నారు డబ్బులు? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి గూడా తెలియనిదేందంటే ఎవరైతే చాలా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా చూస్తారు. అంటే ఒక 70% ఐఎల్టీఎస్ గాని, లేకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బాగుంటేనే వాళ్ళకి ఈ వీసాకి ఎలిజిబుల్. ఇప్పుడు ఫీజెస్ కూడా ఎట్లా ఉన్నాయి? 1,00,000-3,00,000 మధ్యలో ఉన్నాయి తప్ప 15,00,000, 16,00,000 అని ఎప్పుడు కట్టమని ఎవరు చెప్పట్లేదు. అంటే మీరు 15,00,000, 16,00,000 అడుగుతున్నారంటే వీళ్ళు స్కామర్స్ అని మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి కూడా యూకే వీసాలో మెయిన్ ఏంటంటే సీఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ సిగ్నేచర్‌షిప్ అని ఉంటుంది ఒకటి. ఆ స్పాన్సర్‌షిప్. అది అది ముఖ్యమైనదనమాట. ఎందుకంటే అది లేనిది ఏ ఎంప్లాయర్ కూడా మీకు జాబ్ ఇవ్వడు. అంటే ఇప్పుడు నందూస్ వరల్డ్ అంటున్నారు. వారైతే వారికి అక్కడ కంపెనీస్ ఉన్నట్టు ఏం కనబడట్లేదు. చాలామంది కూడా ఏం చెప్తున్నారంటే నందూస్ కిచెన్ ఉందంటున్నారు. నందూస్ కిచెన్‌లో ఎళ్లి ఒక ఐటీ ఎంప్లాయీ ఏం చేయగలడు? అంటే మరి అంత వీరు గుడ్డిగా ఎలా నమ్మారండి? ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మేము చాలామంది చూసినాము. చాలామంది కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, తర్వాత ఇప్పుడు చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే జనాలను వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు కూడా ఏందంటే వీళ్ళని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి ప్రొడక్ట్‌లు ప్రమోషన్ చేయడము. అది క్లిక్ చేయండి మీకు ఐఫోన్ బహుమతిగా ఇస్తాము. ఇది క్లిక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈళ్ళ ప్రమోషన్స్. అంటే వీళ్ళందరూ కూడా సైబర్ నిజంగా నేరాలను ప్రోత్సహిస్తున్నారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ముసుగులలో వీళ్ళందరూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక ముఖ్యమైన పాయింట్ ఏందంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని నమ్మొద్దు అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అవును. మొత్తం సోషల్ మీడియా వేదికగా. గత కొన్ని రోజులుగా కోట్లల్లో మోసం చేశారు అని ఒక వార్త విన్నాం. అవును. ఇప్పుడు లక్షల్లో మోసం చేశారని ఒక వార్త విన్నాము. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ పైన ఏమన్నా ప్రభావం చూపనుందా ఇలాంటి సంఘటనలు? డెఫినిట్‌గా అంటే ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ చూసుకున్నట్టు కూడా ఒకతను నల్గొండ యూట్యూబర్, ఒకతను బైకర్, ట్రావెల్ బ్లాగర్ కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి, తర్వాత ఒక వైజాగ్ బేస్డ్ ఒక గంగపుత్రుడు అనుకుంటా అతని పేరు నాకైతే గుర్తులేదు కానీ లోకల్ బాయ్ నాని అనుకుంటా. అతను కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి చాలా మంది చావుకు కారణమైండ్రు వీళ్ళు. వీళ్ళందరిని చూస్తుంటే ఏమైందంటే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్
రూపంలో ఉన్న ఇలా ఒక మాఫియాలాగా కనబడుతున్నారు వీళ్ళు. వీళ్ళు నమ్మకండి మీరు. ఫస్ట్ మీరు రియాలిటీ చెక్ జేసుకోండి. ఎవరైనా జాబ్ ఇస్తా అన్నప్పుడు అక్కడ యూకే లాస్ ఏందో కనుక్కోండి. యూకే రూల్స్ ఏందో కనుక్కోండి. అక్కడ ఎంప్లాయర్ యొక్క అసలు నిబద్ధత కనుక్కోండి. లేకుంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్‌ని కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు వెరిఫై జేసుకోండి. ఇతను లైసెన్స్ వెండరా? నాన్ లైసెన్స్ వెండరా? మీకు ఎందుకంటే ఏ ఫీజుకి గూడా 3000 ఇండియన్ కరెన్సీ కన్నా ఎక్కువ, 3,00,000 ఇండియన్ కరెన్సీ కన్నా ఎక్కువ లేదు. వీళ్ళు 15,00,000 అడుగుతున్నప్పుడు డెఫినిట్‌గా మీకు ఏం అర్థం కావాలంటే వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. తప్పితే వాళ్ళ మాయలో పడి, వాళ్ళ భ్రమలో పడి మీరు అనవసరంగా 15,00,000, 16,00,000, 20,00,000 ఇస్తే మాత్రం మీరు నిజంగా మోసపోయినట్టు మీరు గమనించాల్సిందే. యూకేలో పాకిస్తాన్ వాళ్ళు చాలామందుంటారు. ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ విషయంలో కూడా పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి గూడా మోసపోయాడు అని వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? అవునండి. మనకు గూడా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలిసేందంటే ఒక పాకిస్తాన్ నుంచి, భారత్ నుంచి కాక వీళ్ళు వేరే వేరే దేశాలను గూడా వాళ్ళని గూడా మోసం చేసినట్టు తెలుస్తుంది. ఏంటంటే దీనికి అంటే ఒక ఇండియన్స్ అని ఏందంటే ఇండియన్స్‌ను బూచిగా చూపెట్టడం గూడా కాదు. చాలామందికి గూడా వీళ్ళు జాబ్స్ ఇప్పిస్తా అని, వీసా స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేశారు. మరి వాళ్ళు అంటే ఏ రకంగా వీళ్ళు నమ్మారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న కంపెనీస్ లేవు. ఇప్పుడు నందూస్ కిచెన్ అని పెడుతున్నారు. అక్కడ ఎళ్లి చూస్తే నందూస్ కిచెన్ ఏం లేదు. ఆ కంపెనీ ఇప్పుడు డొల్ల కంపెనీలండి. ఇవన్నీ ఏందంటే ఏదో రిజిస్టర్ చేస్తున్నారు. అందులో ఏం ట్రాన్సాక్షన్స్ లేవు. అంటే అక్కడున్న చట్టాలను లోపాలను వాళ్ళు అనుకూలంగా మలుచుకొని వీళ్ళకు మాకు ఈ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ మామగారు గూడా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినారని వార్తలొస్తున్నాయి. అంటే మీరేందంటే మీరు ఒకటి 2 రకాలుగా మీరు కంప్లెయింట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ సైబర్ సెల్ కంప్లెయింట్ చేయండి. నేషనల్ సైబర్ సెల్ కంప్లెయింట్ చేయండి. ఇప్పుడు యూకేలో చూసినట్టు కూడా రిపోర్ట్ ఫ్రాడ్ యూకే గవర్నమెంట్ కూడా వెబ్‌సైట్ ఉంది. ఎవరైతే ఇట్లా వీసాలు ఇస్తాము, జాబ్‌లు ఇస్తామని మోసపోయినారో వాళ్ళపైన కూడా మీకున్న ఆధారం మీ దగ్గర ఆధారాలు ఉంటాయి గదా! ఎవరికైతే ఎంత పేమెంట్ చేశారో వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఉంటాయో వాటినన్నిటిని కూడా మీరు వాళ్ళకు పంపించండి. డెఫినిట్‌గా మీకు నిజంగా వాళ్ళు ఫ్రాడ్‌ని వాళ్ళు బయటికి తీయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడేమో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే నందూస్ వరల్డ్ వాళ్ళ యొక్క వీడియోలు చూస్తారో చాలామంది నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళేంటి ఇంత బాగా వీడియోస్ చేస్తారు, ఇలా చేసింది అనే విధంగా చాలామంది ఆలోచిస్తున్నారు. అంటే మనం వాళ్ళకొక కోణంలో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో మా ఇల్లు చూడండి, మా బెడ్‌రూమ్ చూడండి, మా బాత్రూమ్ చూడండి, ఈ రకంగా వాళ్ళు చూపెడుతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళ 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 ఎనక ఉన్న ఫ్రాడ్ ఏంటి, వాళ్ళ రియల్ ఉద్దేశ్యం ఏందని చాలామంది కూడా గమనించలేకపోతున్నారు. ఆ మాయలో పడే చాలామంది కూడా మోసపోతున్నారు. మోసపోయిన వాళ్ళందరూ కూడా చదువుకున్నోళ్ళండి. మీరు అవును. గమనిస్తే అందరూ చదువుకున్న వాళ్ళే. ఒక అమ్మాయి అంటే ఆమెకు ఈళ్ళ వల్ల పెళ్లి క్యాన్సెల్ అయిందట. ఎందుకంటే జాబొస్తదని, ఆడొస్తదని చెప్పి జాబ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక గూడా పెళ్లి క్యాన్సెల్ అయిందని చెప్తుంది. ఇంకొకతను గూడా అతను ఆల్రెడీ ఐటీలో చేస్తూ ఉండి గూడా మళ్ళీ నాకు యూకే పోవాలని చెప్పేసి వీళ్ళకి డబ్బులిచ్చి మళ్ళీ మోసపోయినాడు. అంటే ఈళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 10,00,00,000 వరకు వీళ్ళు డబ్బులు తీసుకున్నారని కొంచెం చాలామంది వార్తలొస్తున్నాయి. 30, 40 మంది పైన తీసుకున్నారని. మరి వాళ్ళైతే ఇంతకుముందు రీసెంట్‌గా వచ్చి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. రీసెంట్‌గా ఒక 2 అవర్స్ బ్యాకే. కానీ మనం ఎందుకంటే వాళ్ళందరూ గూడా వాళ్ళు స్క్రీన్ షాట్స్ ఇస్తున్నారు. బ్యాంక్ అకౌంట్‌లు ఇస్తున్నాయి. ఈ ప్రూఫ్స్ అన్నిటిని గూడా సెపరేట్‌గా వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ ప్రూఫ్స్ అన్నిటిని గూడా పోలీస్‌కు ఇన్ఫార్మ్ చేయాలి. చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మోసపోయిన వాళ్ళు గూడా అందరూ వెల్ ఎడ్యుకేటెడ్సే. పోనీ అందులో చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఎవరూ లేరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? అంటే వీళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారు గానీ, వీళ్ళేం గవర్నమెంట్ సర్టిఫైడ్ లాయర్సో, గవర్నమెంట్ సర్టిఫైడ్ పీపులో కాదు కదా! వాళ్ళకున్న ఫాలోవర్స్ ఆధారంగా మేము సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ చెప్తున్నాం. వాళ్ళు కూడా జాగ్రత్తగా కొంచెం నీతి నిజాయితీతో వ్యవహరించాలి. లేదు నాకు సోషల్ మీడియాలో ఫాలోవర్‌షిప్ ఉందని చెప్పేసి నేను ఏది చేస్తా, అది చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే చాలామంది కూడా ఈ మధ్యన మనం చూసాము. ఒకతను నాన్వేషన్ అనే వ్యక్తి ఉంటాడు. ఎట్లాంటి మాటలు మాట్లాడతారో అట్లాంటి మాటలు మాట్లాడతాడు. అంటే నిజంగా కూడా ఆన్‌లైన్‌లో యూట్యూబ్ వేదికలుగా అలాంటి మాటలు మాట్లాడరాని మాటలు మాట్లాడుతా ఉంటారు. చాలామంది కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉంటారు. నిజంగా చూస్తే వీళ్ళందరిని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరేందంటే గవర్నమెంట్ అథారిటీస్ నమ్మండి. వాళ్ళ దగ్గరన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి తప్ప, వాళ్ళేదో చెప్తున్నారు, మాకు జాబ్స్ ఇస్తున్నారంటే మీరు వారిని నమ్మొద్దు. ఎందుకంటే ఈరోజు ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరూ ఎట్లా అయిపోయారంటే ఒక ప్లాట్‌ఫార్మ్ మనీ మేకింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా వాళ్ళు తయారైపోయినారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంటది? డెఫినెట్‌గా అంటే మన దగ్గర సైబర్ ఫ్రాడ్స్‌ను నిగ్గు తేల్చడంలో పోలీసులు చాలా చాలా వెనుకబడున్నారు. ఎందుకంటే చాలా సార్లు నా డబ్బులు కూడా పోయినాయి. పోతే కూడా దానికి ఇంతవరకు వచ్చిన దాఖలాలు లేవు. ప్లస్ అంటే వాళ్ళు నిజంగా కూడా సైబర్ క్రిమినల్స్ ఎట్లా ఉన్నారంటే, వాళ్ళొక 100 రెట్లు అడ్వాన్స్డ్‌గా మన పోలీస్ వ్యవస్థకు 100 రెట్లు అడ్వాన్స్డ్‌గా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఏందంటే డెఫినెట్‌గా దీనిపైన
అక్కడ యూకే గవర్నమెంట్ అయినా ఒక ఎంక్వైరీ చేయించాలి. మన గవర్నమెంట్ కూడా ఒక ఎంక్వైరీ చేయించి అసలు నిజంగా కూడా ఇదొకటే ఒక నందూస్ వరల్డ్ గురించే మాట్లాడుతున్నాము. ఇట్లాంటి కన్సల్టెన్సీలు, జాబ్ మార్కెట్, హెచ్ఆర్ దందాలు, హెచ్ఆర్ మాఫియాలు కోకొల్లలు మన హైదరాబాద్‌లో గానీ, ఈవెన్ యూకేలో గానీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే, యూకేలో కూడా ఒక గల్లీకి ఒక కన్సల్టెన్సీ ఉంది. మేము అక్కడ జాబ్స్ ఇస్తాం, ఇక్కడ జాబ్స్ ఇస్తాం అని చెప్పి. కానీ వీటన్నిటికి కూడా ప్రజలు ఫస్ట్ మనము నిబద్ధత ఉండాలి. మనం వీళ్ళని నమ్మకూడదు. అసలు ఫస్ట్ నిజాలు తెలుసుకొని మనం డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోండి. వాళ్ళకి కట్టండి. లేకుంటే మీరు ముందే 15,00,000 ఇచ్చి నాకు జాబ్ వస్తదని మీరు కట్టడం మాత్రం చాలా తప్పు. అందులో ఎటువంటి నిజాలు లేవు. అలా కట్టినట్టయితే మీరు మోసపోయినట్టే ఆల్‌మోస్ట్. ఇప్పుడు బాధితులైతే ఆరోపణలు చేస్తున్నారు. నందూస్ వరల్డ్ వాళ్ళైతే మోసం చేశారు అని. అవును. సో, ఆధారాలకు సంబంధించి స్క్రీన్ షాట్స్ ఇవన్నీ చూపిస్తున్నారా? చూపిస్తున్నారండి. అంటే రీసెంట్‌గా గూడా ఇమిగ్రేషన్ ఎట్లా అయిందంటే యూకేలో రీసెంట్‌గా ఒక ఇమిగ్రేషన్ మూవ్‌మెంట్ జరిగింది. యాంటీ ఇమిగ్రేషన్ మూవ్‌మెంట్ మిచిగన్‌లో జరిగింది. ఎందుకంటే ఇమిగ్రేషన్ లాస్ చాలా కఠినంగా ఉన్నాయని చెప్తే రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఎగ్జిట్‌లో 51,000 ఇండియన్ స్టూడెంట్స్ బయటకొచ్చారు. యూకే నుంచి ఇండియాకొచ్చారు. 21,000 ప్లస్ వర్కర్స్ అంటే ఐ మీన్ స్కిల్డ్ వర్కర్స్ బయటకొచ్చారు. అంటే అక్కడ యూకే మార్కెట్ కూడా చాలా ఎకానమీ స్లో డౌన్ వల్ల చాలా వరస్ట్‌గా ఉంది. మరి ఇవన్నీ మనం చూస్తున్నాం, న్యూస్‌లో చూస్తున్నాం రోజు. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఎక్కడి నుంచి జాబ్స్ ఇప్పిస్తా అన్నారు. ఎక్కడి నుంచి యూకేలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు మోసం చేశారు. అంటే మనం ఫస్ట్ ఏంటంటే ఇంత ఎకనామిక్ స్లో డౌన్ వల్ల, రిసెషన్ వల్ల ఇంతమంది బయటకొచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా ఎట్లా జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు అని మనం ఏంటంటే ఫస్ట్ మనం ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా వీళ్ళేదో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా ఉన్నారు. వీళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అంటే ఎవరు నమ్మొద్దు. కేవలం వాళ్ళకు కొంత ఫాలోవర్‌షిప్ ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పిందల్లా నిజం కాదు. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఎక్కడ గాని 90% అంతా ఫేక్ న్యూసే ఇన్‌స్టాగ్రామ్‌లో. రీసెంట్‌గా గూడా బాబీ డియోల్ నిన్న ఏదో ఒక న్యూస్‌లో చెప్పాడు. ఏంటంటే నా పైన కూడా రూమర్స్ చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అసలు 90% ఇన్‌స్టాగ్రామ్ నేను వాడను, చూడను. కానీ ఎవరో చెప్పారు నాకని చెప్తున్నాడు. అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మీరు ఫస్ట్ నిర్ధారించుకోండి. నిర్ధారించుకున్న తర్వాతే మీరు డబ్బులు కట్టాలంటే ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కట్టండి వీసా ఫీజు. వాళ్ళకి కట్టడం ఎందుకు? వాళ్ళ పర్సనల్ అకౌంట్స్‌కి ఎందుకు? ఈ పర్సనల్ అకౌంట్స్ కట్టడం వల్ల ఇది బాధ. ఇప్పుడు వాళ్ళు ఈరోజు స్క్రీన్ షాట్ తీసుకొస్తున్నారు. తీసుకొస్తే మీరు సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయండి. లేకుంటే ఈవెన్ యూకేలో కూడా మీకు రిపోర్ట్ ఫ్రాడ్ పోలీస్ కంప్లెయింట్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ ఫేక్ వీసాస్, ఫేక్ సీఓఎస్ ఇస్తున్నారో వాళ్ళకి చేయండి. ఎందుకంటే ఈరోజు ఎట్లా అయిపోయిందంటే నందూస్ వరల్డ్ లేదు. నందూస్ అండర్ వరల్డ్ అయిపోయింది ఇదంతా. ఓకే. మీరు నందూస్ అండర్ వరల్డ్ అంటున్నారు. అవును. వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? అంటే వాళ్ళిద్దరి వల్లనే అదంతా సాధ్యమవుతదా? ఉండొచ్చండి. ఈళ్ళ పెద్ద నెట్‌వర్క్ అండి. ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల కూడా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు కూడా మీకు ఇంత ఇప్పుడు వాళ్ళని అడగొచ్చు కూడా వచ్చి. మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా! మీకు కొంత డబ్బులిస్తారు. మీరు మా కన్సల్టెన్సీని ప్రమోట్ చేయండి. లేదా మా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయండి. అవన్నీ కూడా హనీ ట్రాప్స్ ఎన్నో ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ చూసినట్టయితే అన్షు రెడ్డి, తర్వాత విష్ణుప్రియ ఇలాంటి న్యూస్ చూస్తున్నాం మనం. వీళ్ళ వెనక కూడా ఉండొచ్చు. తప్పకుండా అది కొట్టి పారేయలేము. అదేంటంటే కంపల్సరీగా వాళ్ళు పోలీస్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. మన ఇండియన్ గవర్నమెంట్ లాగా యూకే గవర్నమెంట్ ఇలాంటి ఫ్రాడ్స్ విషయాలలో ఎక్కువ పట్టించుకోదు. మరి అలాంటప్పుడు ఈ బాధితులు ఏం చేయాలి? వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మనలాగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కానీ ఏంటంటే 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడొచ్చి ఫస్ట్ వీళ్ళంతా మోసపోయిన వాళ్ళు కూడా ఇండియన్స్. ప్లస్ చాలామంది వాళ్ళ మామగారికి కూడా డబ్బులిచ్చన్నారు. ఇక్కడ మీరు సైబర్ క్రైమ్స్‌లో ఇక్కడ మీరు కంప్లెయింట్ చేయండి. ప్లస్ యూకేలో కూడా ఏందంటే ఈ ఫేక్ వీసాస్, ఫేక్ జాబ్స్ పైన కూడా యూకే ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంటు ఫ్రాడ్ పోలీస్ కంప్లెయింట్స్ అని ఒక వెబ్‌సైట్ పెట్టింది. అందులో కూడా మీరు కంప్లెయింట్ చేయండి. డెఫినిట్‌గా ఏంటంటే వాళ్ళు నిజంగా తప్పు చేసినట్టయితే కంపల్సరీ రీకాల్ చేస్తారు. దానిపైన ఎంక్వైరీ ఉంటుంది. అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇటువంటి కన్సల్టెన్సీల ద్వారా డబ్బులు ముందే కట్టి మోసపోవద్దు. ఎందుకంటే అఫీషియల్‌గా కూడా వెబ్‌సైట్‌లో కూడా 3,00,000 పైన ఒక్క వీసా ఫీజు కూడా లేదు ఇమిగ్రేషన్‌లో. మీరప్పుడు అలాంటప్పుడు ముందే 14,00,000 ముందే 20,00,000 మీరెలా కడతారు? మొత్తం జరిగిందంతా ఫ్రాడు వీసా గురించే. యూకే వీసా ప్రాసెస్ ఎలా ఉంటది? యూకే వీసా ప్రాసెస్‌లో మనం ముందుగా డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక 8, 9 టైప్ వీసాస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు నేనొక స్కిల్డ్ వర్క్ మెయిన్‌గా మనకు యూఎస్‌లో హెచ్-1బీ లాగా స్కిల్డ్ వర్కర్ వీసా అని ఉంటుంది ఇక్కడ. స్కిల్డ్ వర్కర్ వీసా అంటే నాకు ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఉంటే నేనేం చేయాలంటే యూకేలో ఉన్న జాబ్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా! వాళ్ళకి జాబ్ అప్లై చేయాలి. అప్లై చేస్తే వాళ్ళేందంటే సీఓఎస్. ఈ సీఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్. అంటే ఆ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే మనకొక సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ పంపుతారు. దాన్ని పట్టుకొని మనం యూకే ఎళ్ళొచ్చు. ఎళ్ళిన తర్వాత ఎళ్ళే ముందు కూడా ఏందంటే యూకేలో ఎట్లా ఉంటాయి రూల్స్ అంటే ఐహెచ్ఎస్ అని ఉంటుంది. ఇమిగ్రేషన్ హెల్త్ స్కీమ్స్ అని. అది ముందే కట్టించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏమైనా రేపైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అక్కడ స్టార్టింగ్‌లో పోవుడుతోనే అన్నీ మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అవన్నీ ఉండవు కదా! అవన్నీ ప్రాసెస్‌లో ఉంటాయి. ప్లస్ ఇదన్నీ అప్రూవ్ కానికి కూడా ఒక 1 ఇయర్ టైం పడుతుంది.
కానీ వీళ్ళు ఎందుకంటే చాలామంది కూడా ఏమంటున్నారంటే ఈరోజు నాకు 2 నెలల్లో వీసా నేను 2 నెలల్లోనే యూకే పట్టుకెళ్తా, లేదా 3 నెలల్లో యూకే పట్టుకెళ్తా అంటున్నారు. ఇదంతా ఒక 1 ఇయర్ ప్రాసెస్ లాగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకేందంటే యూకే ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫాలో కండి. తప్పితే ఎవరో నాకు 2 నెలల్లో, 3 నెలల్లో అని కన్సల్టెన్సీల మాటలు నమ్మి అంటే ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ నేను కూడా ఏమనుకుంటానంటే వీళ్ళిద్దరే కాదు. దీని వెనక పెద్ద నెట్వర్క్ మేబీ ఎందుకంటే వీళ్ళకున్న ఫాలోవర్స్ దృష్ట్యా చాలామంది కూడా వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మాది ప్రమోట్ చేయండి. మీరు ఇన్ని పైసలు తీసుకోండి అని. కాబట్టి ఏందంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా వీసా ప్రాసెసింగ్ పేరుతో డబ్బులు అడిగితే ప్రజలు ఏం చేయాలి? ఫస్ట్ ఏం అడగాలి వాళ్ళని? మీరేమన్నా వీసా ఏజెంట్‌లా? లేకుంటే మీకేమన్నా యూకే గవర్నమెంట్ ఏమన్నా లైసెన్స్ ఇచ్చిందా? అంటే ఏ దేశం నుంచైనా వీసా ఇప్పిస్తామంటే అసలు ఎవరిని నమ్మొద్దు. ఇట్లా ఎవరైనా నేను వీసా ఇప్పిస్తా అంటే ఎవరిని నమ్మొద్దు. మీరెళ్లి ప్రాపర్ ఛానల్ ఇమిగ్రేషన్ ఛానల్ నుంచి మీరు వీసా అప్లై చేయండి తప్ప, సోషల్ మీడియాలో నాకు వీసాలు ఇప్పిస్తా, దుబాయ్ వీసాలు ఇప్పిస్తా, యూకే వీసాలు ఇస్తా అంటే నమ్మొద్దు. ఎందుకంటే మనం చాలామంది చూసినాం. యాక్చువల్లీ ఈ మోసాలు కొంచెం యూకేలో తక్కువేమో గానీ, దుబాయ్ చూసుకున్నట్టయితే చాలా నెంబర్ ఆఫ్ మోసాలుంటాయి. అందుకే అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, సర్టిఫైడ్ వెండర్స్‌ని పెట్టింది. అంటే ఇతను సర్టిఫైడ్ వెండర్. కాబట్టి ఇతని నుంచి వస్తే మీరు ఫ్రీగా ఎళ్ళిపోవచ్చు. లేకుంటే నాన్ సర్టిఫైడ్ వెండర్స్ వస్తే మోసం జరిగినట్టే. కాబట్టి ఏంటంటే మీరు ఎవరిని నమ్మొద్దు. మీరు ఫస్ట్ ఏందంటే యూఎస్ కాన్సులేట్ గానీ, యూకే కాన్సులేట్ గానీ, లేకుంటే ఈ దుబాయ్ కాన్సులేట్ కానీ చూడండి అక్కడ అసలు ఉన్న క్రైటీరియా చూడండి. ఆ క్రైటీరియా బట్టి మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను చాలా మందికి కూడా ఎవరికి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ సర్టిఫికేషన్స్ కూడా లేవు. మరి మీరు ఎలా వెళ్తారు? ఒక బేసిక్ పాయింట్ మిస్ అయ్యారు మీరు అక్కడ. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లేకుండా యూకే, యూఎస్ కంట్రీస్‌కి వెళ్ళడం అసాధ్యం అండి. అన్‌లెస్ అంటిల్ వర్క్ వీసా ఉన్నా గానీ దే నీడ్ ప్రొఫిషియన్సీ పీపుల్. ఎందుకంటే అక్కడికెళ్ళి కమ్యూనికేట్ కావాలి కదా! అంటే మీరు అక్కడే చిన్న పాయింట్‌లో మీరు మిస్ అవుతున్నారు. వీసా మోసగాళ్ళని సోషల్ మీడియాలో ఏ విధంగా గుర్తించాలి? మీకెవరైతే అంటే ఈ సోషల్ మీడియాలో ఎట్లా వస్తున్నారంటే, మీకు యూకే జాబ్ ఇప్పిస్తాము, యూఎస్‌లో జాబ్ ఇప్పిస్తాం అంటే, అసలు వాళ్ళకున్న లైసెన్స్ ఏందని అడగండి. ఎందుకంటే చాలామంది లైసెన్స్డ్ వెండర్స్ ఉంటారు యూకేలో గూడా. లైసెన్స్ ఏందని అడగండి. తర్వాత వాడిప్పుడు ఎట్లా అంటే ముందే డబ్బులు కట్టమంటాడు. ముందే డబ్బులు కట్టే ఛాన్స్ ఎక్కడ లేదు. మీకు వీసా వచ్చిన తర్వాత మీ వీసా ప్రాసెస్ అయిన తర్వాత డబ్బులు కట్టాలి గానీ, అది గూడా 3,00,000 మించి ఏ వీసా యూకే 9 వీసాస్‌లో ఉండదు. కాబట్టి మీరు ముందే 10,00,000 కట్టు, 15,00,000 కట్టు, నా పర్సనల్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయమంటారు. మెయిన్‌గా గుర్తించాల్సింది ఏంటంటే పర్సనల్ అకౌంట్స్. ఎప్పుడు గాని వీసా ఆఫీసర్స్ అని వీసా మనం కట్టినప్పుడు గూడా ఇట్ గోస్ టు యూకే ఎంబసీ కన్సల్టేట్ బ్యాంక్ అకౌంట్స్ తప్ప పర్సనల్ అకౌంట్స్‌కు ఎప్పుడూ వెళ్ళదు. కాబట్టి ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. వాడెప్పుడైతే పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్‌కి మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేయమంటున్నాడో వాడు నంబర్ 1 స్కామర్. అందులో ఎటువంటి సందేహమే లేదింకా. పర్సనల్ అకౌంట్స్‌కెళ్తున్నాయంటేనే స్కామర్. కాబట్టి మీరు వాళ్ళని ముందే వీళ్ళని ఏందంటే ఎలిమినేట్ చేసుకోండి. ఇక ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడిచేదేంటంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరైనా వాళ్ళని ప్రభావం చూపుతారా? మిగతా అంటే ఇది ఇదివరదాకా మనం మాట్లాడుకున్నట్టు అండర్ వరల్డ్ వెనకాల నుంచి నందూస్ వరల్డ్ వెనకాల ఎవరో వచ్చి ఇట్లా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఈ విధంగా చేశారు అని అనుకుంటున్నాం కదా! వీళ్ళకి ఈ ఐడియాలు రావడానికి స్వతహాగా వీళ్ళే ఇలా తయారవుతారా డబ్బులు సంపాదించడానికి? అంటే మెల్లిగా వీడియోల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాక ఇలాంటివి కూడా చేస్తే ఇంకెక్కువ సంపాదించొచ్చు అని. కానీ పేరు పాడైతది. ఆ పాడైతది. అవును. విషయం ఆలోచించుకోవాలి. అంటే అసలేం జరుగుతుంది? నిజంగా పేరు పోయినా పర్లేదు డబ్బులొస్తే సరిపోతది అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా అంటే ఈ యూట్యూబ్‌లో ఈ వ్యూస్ అనేది, తర్వాత ఈ లైక్స్ అనేది, ఈ నంబర్ ఆఫ్ వ్యూస్ అనేది కూడా ఒక మాఫియా వ్యవస్థలాగా పనిచేస్తది. చాలామందికి కూడా తెలీదది. ఏంటంటే ఇంకోటేందంటే ఇప్పుడు చాలామంది గూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళని బెదిరించిన దాఖలాలు గూడా ఉన్నాయట ఈ యూట్యూబ్‌లో. ఎందుకంటే దాని వెనక బెట్టింగ్ యాప్స్ వెనకాల ఎవరుంటారు, ఒక అండర్‌వరల్డ్ మాఫియా లాంటోళ్ళుంటారు. ఎందుకంటే అందులో వచ్చేదేం లేదు. సామాన్య ప్రజలు ఎంతోమంది గూడా వాళ్ళు ఉరేసుకొని, చనిపోయి, విషం తాగి చాలామంది నేను చూసాను. కాబట్టి ఏందంటే దీని వెనకాల ఒక వ్యవస్థ ఉంటది. వాళ్ళేందంటే వీళ్ళని కాంటాక్ట్ అవుతారు. మీకు ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మీకిన్ని డబ్బులిస్తాము. కాబట్టి ఏందంటే మీరు మా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయండి. చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ చూసుకుంటే కూడా వాళ్ళు పెద్దగా చదువుకున్నోళ్ళు ఎవరుండరు. మన సినిమా హీరోల్లాగానే 10థ్ ఫెయిలో, ఇంటర్ ఫెయిలో ఇట్లాంటి బ్యాచే ఉంటది తప్ప పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరో ఒక 2 కొంతమంది ఉండొచ్చు. కానీ ఎక్కువ కూడా ఏందంటే పని పాట లేనోళ్ళే ఈ సోషల్ మీడియాలోకెళ్ళి ఇన్‌ఫ్లుయెన్సర్ పేరిట సబ్‌స్క్రైబ్ ఆళ్ళకి పొద్దున్న లేస్తే ఏందంటే ఓ వీడియోలు పెట్టాలే, అది అప్‌లోడ్ చేయాలి. మా కిచెన్ ఎట్లుంది, మా బాత్రూమ్ ఎట్లుంది, మా పిల్లి ఇట్లుంది, మా కుక్ ఇట్లుందనుకుంటా. కాబట్టి ఏందంటే ఇవన్నిటికి ఏందంటే వాళ్ళు ఇంకా జనాలు అట్రాక్ట్ అయిపోతున్నారు. మీరు వాళ్ళకి ఎప్పుడూ అట్రాక్ట్ కాంది మీ పనులు మీరు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకది ఇన్‌కమ్ సోర్సు. కానీ మీకేమి ఇన్‌కమ్ సోర్స్ కాదు కదా! రీసెంట్‌గా 'నందూస్ వరల్డ్' నుంచి నందన గారు, నందన గారే గదా! నందన. నందన 'మనశంకర వరప్రసాద్' సినిమాలో కూడా నటించారు. అవును. సో, ఇప్పుడు మరి సినిమాల్లో నటించారు. ఇలాంటివి అంటే సినిమాల్లో నటించడం వల్ల ఇంకా ఫేమ్ ఎక్కువొస్తది. ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కువ మోసం చేయొచ్చని కూడా ఆలోచిస్తారా?
డెఫినెట్‌గా అండి. ఎందుకంటే ఇంకెప్పుడైతే ఆమె గూడా చాలా చెప్పినట్టుంది యాక్చువల్‌గా. నేను ఇంకా మనశంకర వరప్రసాద్ నటిస్తున్నాను. నాకింకా ఫాలోవర్‌షిప్ పెరిగింది. ఆమె కూడా చెప్పింది. డెఫినెట్‌గా ఏందంటే పెరుగుతది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు పక్కన నటిస్తే డెఫినెట్‌గా ఆమె కొంతమందికి గుర్తింపొస్తది. హ్మ్. కానీ ఏం చేసిందామె లాస్ట్‌కి వెళ్లి ఒక స్కామ్‌లో ఇరుక్కుంది. కానీ ఇదేంటంటే వాళ్ళు మంచి ఫేమ్ వచ్చినప్పుడు దాన్ని అట్లా కంటిన్యూ చేసుకోవాలి. తప్పితే ఏందంటే డబ్బుల కోసం ఆశపడో, ఇంకొకరి ప్రలోభాలకు లొంగో, లేకుంటే వెనక ఉన్న వ్యవస్థకు లొంగో ఇట్లాంటి స్కామ్ చేస్తే ఏందంటే వాళ్ళు గూడా జనాల తిరస్కరణకు గురికాక తప్పదు. మనం రీసెంట్‌గా చూసినట్టయితే చాలామంది గూడా సోషల్ మీడియా వేదికగా డబ్బులు అడగడము, లేకుంటే న్యూడ్ వీడియోలు ప్రమోట్ చేయడము, లేకుంటే చీటింగ్ చేయడము ఇలాంటి కేసెస్ ఎన్నో చూస్తున్నాము. ఇవన్నిటికి ఏంటంటే కారణం ఏంటంటే మన ప్రజల్లో ముఖ్యంగా మార్పు రావాలి. ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసేది వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ డబ్బుల కోసమే తప్ప మీకు జనాలకు ఉపయోగం చేసింది వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళ వల్ల ఒక ఇంచు ఉపయోగం కూడా ఈ ప్రజానీకానికి లేదు. ఇప్పుడు 'నందూస్' వాళ్ళు అంటే మనం ఇదివరదాకా ఒక పాయింట్ మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో. యూకే గవర్నమెంట్ ఇలాంటి ఫ్రాడ్ కేసులు పెద్దగా పట్టించుకోవు అని. ఈ విషయం తెలిసే ఈ విధంగా చేశారని అనుకుంటున్నారు. అవును. డెఫినిట్‌గా. ఎందుకంటే యూకేలో వాళ్ళందరూ వాళ్ళు మేబీ వాళ్ళిద్దరు గూడా యూకే మేబీ ఏంది వాళ్ళిద్దరు గూడా యూకే సిటిజన్సే. హ్మ్. కాబట్టి ఏంటంటే వాళ్ళేం జేషిన్లు వాళ్ళ మోసాలన్నీ ఇక్కడ ఇండియన్స్ పైన వాళ్ళు రుద్దారు వాళ్ళు. మాకక్కడ కంపెనీస్ ఉన్నాయి. మీకు జాబ్స్ ఇప్పిస్తా అని. కాబట్టి ఏందంటే వాళ్ళని ఇండియాకి పిలిపించడం పెద్ద కష్టమేం గాదు. ఇంటర్‌పోల్ నుంచి పిలిపించొచ్చు, రీకాల్ జేయొచ్చు. కానీ తప్పకుండా వాళ్ళ మామగారు గూడా ఇందులో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళందరిని గూడా ఏపీ గవర్నమెంట్‌లో ఏపీ గవర్నమెంట్ నిగ్గు తేల్చాలి. ఎందుకంటే వాళ్ళ విజయవాడ కేంద్రంగా వీళ్ళు ఈ స్కామ్ నడుపుతున్నారని చాలామంది అంటున్నారు. కాబట్టి ఏంటంటే మీరు కంపల్సరీగా వాళ్ళని రీకాల్ చేయండి. వాళ్ళకున్న ఫేక్ కంపెనీలు బయటపెట్టండి. ఎందుకిలా చేస్తున్నారో చూడండి. ఎందుకంటే చాలామంది గూడా ఆహ్, మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళకి డబ్బులు కట్టినయి గూడా అన్నీ గూడా. కాబట్టి వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే డెఫినిట్‌గా డబ్బులు రికవర్ చేయొచ్చు. అది పెద్ద అసాధ్యమైన పని గాదు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ విజయవాడ నుంచో లేకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచో వాళ్ళు చేస్తున్నారు. ఈ స్కామ్స్ అని. ఇప్పటి నుంచో కొత్త కాదు. చాలా రోజులు చేస్తున్నారని చాలామంది గూడా ఆరోపిస్తున్నారు. తేల్చండి సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో, ఏ అకౌంట్స్‌కెళ్ళినాయో, ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినాయో అవన్నీ నిగ్గు తేల్చండి. నిందితులను పట్టుకోండి. 'నందూస్' వాళ్ళ విషయంలో బాధితులు కోల్పోయిన డబ్బు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? డెఫినిట్‌గా గవర్నమెంట్ తలుచుకుంటే రికవర్ అవుతుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని, తెలంగాణ గవర్నమెంట్ గాని డెఫినిట్‌గా వాళ్ళు అసలు ఎవరెవరైతే ఇప్పుడు మీ సోషల్ మీడియా వేదికగా వచ్చి చేస్తున్నారో డెఫినిట్‌గా ఫిజికల్‌గా వచ్చి కంప్లెయింట్ చేయండి. మీ ప్రూఫ్స్ అన్నీ గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ వరకి, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వరకు ఇవ్వండి. డెఫినిట్‌గా వాళ్ళు నిగ్గు తేలుస్తారు. మీరెంత కట్టారు? ఎవరికి కట్టారు? అసలు ఈ డబ్బులు ఎక్కడికెళ్ళాయి? అవన్నీ గూడా వాళ్ళు ముందుకు రావాలి. తప్ప చాలామంది గూడా ఏందంటే మళ్ళా ముందుకొస్తే పోలీస్ కేసులు అవన్నీ వెనక్కెళ్తే మాత్రం ఇంకా వాళ్ళు డెఫినిట్‌గా ఇట్లాంటి స్కామ్స్ ఎన్నో చేస్తారు నందూస్ వాళ్ళు గూడా. ఇట్లా జరిగినాయి గూడా చాలా మటుకు గూడా మనకి చాలా మటుకు గూడా ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అడ్డాగా పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్ వేదిక ప్రొడక్ట్‌లు ప్రమోట్ జేయడము, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ జేయడము, లేకుంటే యాడ్స్ రన్ జేయడము, ఈ రెస్టారెంట్‌లో బావుంటది, ఆ రెస్టారెంట్‌లో బావుంటదంటారు. అవి నిజంగానే పెయిడ్ ప్రమోషన్స్ అవన్నీ. నిజంగా మనం ఆ రెస్టారెంట్‌కెళ్ళి తింటే గూడా చండాలంగా ఉంటది. ఇక 'నందూస్' వాళ్ళ విషయంలో ఈ ఫ్రాడ్ కేస్ విషయంలో చాలామంది బాధితులది గూడా తప్పుంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. ఒక్కొక్కళ్ళు 15,00,000 నుంచి 20,00,000 కొందరు 10,00,000 కొందరు 5,00,000 ఈ విధంగా కోల్పోయారు గదా! దాదాపు 50 మందికి పైగా. వీళ్ళది కూడా తప్పుంది. అంత డబ్బు ఎలా పంపిస్తారు అని. వాస్తవం అండి. ఎందుకంటే ఇందులో డబ్బులు కట్టిన వాళ్ళెవరు గూడా చదువు రాని వాళ్ళెవరూ లేరు. అందరూ హై ఎడ్యుకేటెడ్ మంచి జాబ్స్ చేసేవాళ్ళే. మరి ఇంత నాలెడ్జ్ మీకున్నప్పుడు మీరు కంపెనీ లేకుంటే యూకే ఎంబసీ వెబ్‌సైట్‌లో, యూకే ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌లో మీరెళ్లి చూడండి. హ్మ్. అసలు యూకే ఇమిగ్రేషన్ ఫీజ్ ఎంత ఉంది? అక్కడ లాస్ ఏంటి? ఇవన్నీ చూడండి. తప్పకుండా గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళేదో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని జెప్పి మీరు మోసపోవడం నిజంగా గూడా నిజంగా గూడా బాధాకరం. ఎందుకంటే చాలా వాటికి గూడా సైబర్ క్రైమ్స్‌లో మోసపోయేది గూడా చదువుకున్న వాళ్ళే. మరి వాళ్ళకి తెలుసు గూడా. ఎందుకంటే ఏ ఓటీపీ చెప్పకూడదు. ఏది సైబరో, ఏది క్రైమో వాళ్ళకి తెలుసు గదా! ఇప్పుడేందంటే వీళ్ళొకటేందంటే వాళ్ళ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసేది గూడా ఇదొక దందా లాంటిది. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ఏంటంటే వాళ్ళు సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడము, వాళ్ళకున్న బిజినెస్‌ను ప్రమోషన్స్ అన్నీ జేయడము, వీళ్ళతోని కొనిపించడము, లేకుంటే ఇట్లాంటి వీసా స్కామ్‌లో పెట్టడము. నిజంగా మనం మనం ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళుగా మన బాధ్యతేంటి? మనం ఎవరికి గడుతున్నాం డబ్బులు? అసలు వీసా ఫీజు 3,00,000 కన్నా మించి లేనప్పుడు వీళ్ళు 14,00,000 ఎక్కడి నుంచి అడుగుతున్నారు? మరి పర్సనల్ అకౌంట్స్‌కి ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ మనం ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ బేసిక్‌గా ఆలోచించినట్టయితే డెఫినిట్‌గా మనం మోసపోము. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఇన్‌ఫ్లుయెన్స్ అంటే కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే పనికిరానోళ్ళంతా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పెట్టుకొని కొంత సబ్‌స్క్రైబర్స్‌ని పెట్టుకొని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టు ఏం ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారాళ్ళు? సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు తప్ప వాళ్ళేదో జాతికో, దేశానికో ఏదైనా యూజ్ అయ్యే పని ఒకటి కూడా చేయట్లేదు గదా! వాళ్ళేందంటే వాళ్ళకు పెట్టుకున్న పేరది. మేము సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. మాకింతొక 10,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.
వాళ్ళు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే నీతి వచనాలు చెప్పండి, మంచి వాక్యాలు చెప్పండి, ఎట్లా చదువుకోవాలని చెప్పండి. లేదు నా ప్రోడక్ట్ కొనండి, ఆ సబ్బు కొనండి, ఈ బాత్రూమ్ ఆయిల్ వాడండి, ఈ యాసిడ్ వాడండి, ఇవి వీళ్ళు చెప్పే ప్రమోషన్స్ అన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్స్. ఇప్పుడు మన రెస్టారెంట్ ప్రమోషన్స్ చూస్తూ ఉంటాము. అసలు ఇంకా ఆ రెస్టారెంట్‌లో తింటే ఇంకెక్కడ ప్రపంచంలో దొరకనట్టు చెప్తుంది. మీరు నిజానికి ఎళ్లి అక్కడ తిన్నట్టయితే అంతకన్నా చెండాలమైన ఫుడ్ మీరు జీవితంలో తినుండరు. కాబట్టి ఏంటంటే మనం ప్రజలు గమనించాలి ఏంటంటే ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్. వాళ్ళ స్వలాభం కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప జనాల మంచికి వాళ్ళు చేసేది ఏమీ లేదు. మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము. వాడిని వీడు, వాడిని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ తిట్టుకుంటారు వీళ్ళు సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా. మనం రీసెంట్‌గా కూడా చాలా ఎగ్జాంపుల్ చూసాము. కానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ప్రభుత్వాలు ఏం చేయట్లేదని కూడా ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? చాలా అంటే మంది వాళ్ళకి వాళ్ళ వెనకాల రాజకీయ నాయకుల అండ ఉంది అని కూడా అంటున్నారు ప్రజలు. ఉండొచ్చండి. డెఫినిట్‌గా. ఎందుకంటే మనము ఇప్పుడు రీసెంట్‌గా హర్యానాలో చూస్తే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సంథింగ్ ఏదో ఎన్నికల్లో పోటీ చేసింది. పోటీ చేసి ఓడిపోయింది. అంటే మరి వాస్తవానికి అంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ అంతా ఈ ఇంటర్నెట్ బేస్డ్ జనజీవాల తప్ప ఒక గ్రామాల్లో ఎళ్లి నందూస్ వరల్డ్ అంటే నిజంగా చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళ ప్రభావం ఎంత ఓన్లీ యూత్‌కు తర్వాత ఇంటర్నెట్ ఎక్కువ యూసేజ్ వాళ్ళకి వరకే తప్ప వాళ్ళ ప్రభావం పెద్ద గ్రామీణుల దగ్గరికి ఏముండదు. అందుకే రీసెంట్‌గా హర్యానా ఎలక్షన్‌లో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మరి కోట్లలో ఉన్నారు ఆమె సబ్‌స్క్రైబర్స్. అయినా ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయరు. కేవలం వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ వాళ్ళు ఏదో ప్రొడక్ట్‌లు అమ్ముకోనికో వాటికి వీటికో తప్ప ఎందుకు పనికిరారని జనాలకు అర్థం చేసుకోవాలి వాళ్ళను. చూసారుగా వ్యూవర్స్, బాధితులు ఎవరైతే డబ్బు కోల్పోయారో వాళ్ళ డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ మన తెలంగాణ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే దేశం కోసం, ప్రజల కోసం ఎవరైతే పోరాడతారో వాళ్ళనే నిజమైన ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని అంటారు అని అంటున్నారు మెరుగు శ్రీధర్ గారు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.